హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, ఈరోజు మనం ఈ హోమ్ డెకర్ ఐటమ్స్ మొత్తం రివ్యూ చేయబోతున్నాం. మొత్తం 15 ఐటమ్స్ దాకా ఉంటాయి. వీడియో ఫుల్ వరకు చూడండి. మీకు కావాల్సిన హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ వీడియోలోనే. సో 1 by 1 ఓపెన్ చేసి చూసేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ ఐరన్ టేబుల్ ఉంది, దాంతో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది గణేష్ యొక్క ఫేస్ అన్నమాట. ఇక్కడ నార్మల్గా ఇచ్చాడు కిరీటం లాగా. ఇది అంతా పెయింటింగ్ వేశారు, ఇలా డాట్స్. ఇదంతా ఇది మొత్తం ఐరన్తో చేశారు. ఇదైతే చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా కూడా ఉంది. ఎక్కడైనా టేబుల్ మీద ప్లేస్ చేసుకోవడానికి, లేకపోతే కొంతమందికి పూజ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే దీపం పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇక్కడ ఆయిల్ పోసి దీపం పెట్టుకోవడానికి అట్లా ఉంటుంది. పూజ చేసుకోవడానికి రూమ్స్లో ఉంటారు, పీజీస్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. సో హౌస్లో కూడా హాల్లో పెడితే చాలా లుక్ వస్తుంది ఎంటర్ అవ్వగానే. ఈ ఐరన్ టేబుల్ అయితే సో ఇది మొత్తం పింక్ కలర్ ఇచ్చాడు, ఇది బ్లాక్ కలర్ ఇచ్చేసాడు. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది, ఇంకా బ్యాక్ సైడ్ ఏం లేదు, నార్మల్ మొత్తం బ్లాక్ వేసి ఇచ్చేసాడు. ఫ్రంట్ సైడ్ అనమాట ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక హ్యాంగింగ్. సౌండ్ కూడా చూడండి ఎలా వస్తుందో, చాలా బాగుంది చూడ్డానికి. చూడండి, ఇవన్నీ బీచ్లో ఉంటాయి కదా, వాటిలాగా ఉన్నాయి. ఇది శంఖం అన్నమాట. ఇవి వచ్చేసి గవ్వలు అంటారు కదా, ఎల్లో కలర్ గవ్వలు అవి. సో ఇది అయితే థ్రెడ్తో అల్లారు ఇదంతా, ఇలా హ్యాంగింగ్ అనమాట. ఇక్కడేమో కీ చైన్లా ఇచ్చారు, ఎక్కడైనా హుక్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవడానికి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో హ్యాంగింగ్, ఇలా హ్యాంగ్ చేస్తే ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇది. ఇప్పుడు ఫ్లవర్ పాట్స్ చూద్దాము. ఇవి 199కి వచ్చేసినట్టున్నాయి నాకు. మొత్తం 10 ఇచ్చేసాడు. ఇది కొంచెం చూడండి, ఇవి ఎక్కువ కావాలి ప్లస్ తక్కువ రేట్లో కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇవి ఇంత బాగున్నాయో. ఇవి మొత్తం ఇలా 10 ఇచ్చేసాడు నాకు. ఇదిగోండి, ఇలా 10 వచ్చేసాయి అన్నమాట మొత్తం మనకి. ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి డబుల్ కలర్ ఇచ్చినట్టున్నాడు. సో ఇలా చూడండి. సో ఇది ఒక కలర్ పింక్, ఇది మల్టీ కలర్ పింక్ వైలెట్ మొత్తం ఉన్నాయి ఇంక ఇందులో. సో ఇది గ్రీన్ ఎక్కువ ఇచ్చేసాడు, గ్రీన్ అండ్ వైట్ ఇచ్చాడు ఇది. సో ఇది మల్టీ కలర్. సో ఇలా మొత్తం 10 వచ్చాయి. మీకు తక్కువ బడ్జెట్లో మొత్తం హోమ్ డెకర్ వచ్చేయాలి అంటే ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి పెద్దగా ఏం లేవు, చిన్న చిన్న ప్లేసెస్లో కూడా పడతాయి. ఇలా హ్యాండ్ అంత ఉంది ఇది కరెక్ట్గా. ఇదిగోండి. సో ఇది అయితే ఫస్ట్ ఎలిఫెంట్ అన్నమాట. ఇలా పెట్టాలి మనము. మీకు కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా. అప్పుడు ఇది పెయింటింగ్ వచ్చేసి ఇదిగోండి. ఈ పెయింటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా దీనిలో వచ్చే బెనిఫిట్ ఏంటంటే చూడండి, డబల్ ట్యాప్ స్టిక్కర్ ఇచ్చేసాడు. సో మన హౌస్లో నెయిల్స్ కొట్టేసి అక్కడ హోల్ పడుతుంది. ప్లస్ మనము సమ్టైమ్స్ రెంటెడ్ హౌస్లో ఉంటారు చాలామంది వరకు. సో వాళ్ళకైతే నెయిల్స్ కొట్టేది అయితే ఉండదు, ఓనర్స్ ఒప్పుకోరు. సో అలాంటి వాళ్ళు ఈ పెయింటింగ్ కావాలంటే
చక్కగా బై చేసేయచ్చు, ఎలాంటి ఆలోచన లేకుండా. జస్ట్ డబుల్ టాప్ స్టిక్కర్ ఇది పీకేయడం, అక్కడ స్టిచ్ చేసేయడమే. ఉండడానికి కూడా హెవీగా అయితే లేవు, డబుల్ టాప్ స్టిక్కర్ స్ట్రాంగ్గానే ఉంటుంది, ఊడిపోవు. లుక్ కూడా అంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే ఈ పెయింటింగ్స్ బాగా అంటే బాగా నచ్చాయి. సో ఇందులోనే నేను ఇంకొక పెయింటింగ్ కూడా ఆర్డర్ పెట్టాను, మీకు ఇప్పుడు అది కూడా చూపించేస్తాను. ఇదిగోండి, ఇది బాగా నచ్చింది నాకు. దీనికంటే కూడా ఇది బాగుంది, కానీ దీని పక్కన పెడితేనే లుక్ వస్తుంది. సపరేట్గా ఇట్లా పెడితే లుక్ రావట్లేదు చూడండి. ఇవి రెండు ఇలా పక్కన పెడితేనే లుక్ వస్తుంది. సో దీనికి కూడా డబుల్ టాప్ స్టిక్కర్ వేసేసారు. ఇదన్నమాట, ఇంత విత్ ఇచ్చాడు అనమాట అది. సో బరువు అయితే ఎక్కువ లేవు, నార్మల్ బరువే ఉన్నాయి, మరీ తేలిగ్గా అయితే లేవు. చూడండి ఎంత బాగున్నాయో ఈ పెయింటింగ్స్ అయితే. థింగ్స్ కావాలి అనుకునే వాళ్ళైతే ఏ థాట్స్ లేకుండా బై చేసేయచ్చు. ఇవి కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. కావాలంటే మీకు ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తాను పైన, అవి చూసేయండి. బడ్జెట్లోనే వస్తున్నాయి, కాస్ట్ కూడా మీకు అక్కడే కనిపించేస్తుంది. మీకు కావాలంటే బై చేసేయండి వెంటనే. ఇప్పుడు మూన్ ల్యాంప్ అయితే చూద్దాం. ఇదిగోండి, ఇది చాలా హెవీగా ఉంది. ఇది మూన్ అనమాట. ఇక్కడ లైటింగ్ పడుతుంది కాబట్టి ఈ మూన్ మీకు సరిగ్గా కనిపించదు. సో ఇది మొత్తం పైన ఇట్లా గ్లాస్ వచ్చి లోపల మూన్ ఉంది. ఇది ఆన్ చేసుకొని నేను చూపిస్తాను ఎలా ఉందో, ఎందుకంటే మీరు కొంటారు కాబట్టి మీకు వ్యూ కూడా కావాలి కదా. ఇది చూడండి, ఇందులో సెన్సర్స్ మొత్తం ఇచ్చేసేటట్లు బయటకు కనిపించేస్తున్నాయి. ఇది వచ్చేసి యూఎస్బీ ఇచ్చేసాడు అనమాట, జస్ట్ మన ఛార్జర్ ప్లగ్కి అట్లా పెట్టుకోవడానికి. సో ప్లగ్ అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా, నేనైతే నా ఫోన్ ఛార్జర్ ఉంది, ఆ యూఎస్బీకి పెట్టి చూస్తున్నాను. ఇది చూడండి ఇట్లా పెడతాం అనమాట. కానీ ఇది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ పెట్టి చూశాను, నాకు చాలా నచ్చింది. ఇంకా నైట్ టైము మొత్తం లైట్స్ అన్నీ తీసేసి పెడితే నిజంగా మూన్ చూస్తున్న ఫీలింగే వస్తుంది. సో ఇదైతే లెంత్ ఎంతో లేదు, కొంచెమే ఉంది అనమాట, జస్ట్ నా ఫింగర్స్ అంత ఉంది, లెంత్ ఎక్కువ లేదు. ఇది అనమాట మూన్ లైట్. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. హౌస్ కట్టేసాక లేదా సమ్ ప్లేసెస్లో మనకి చాలా ఖాళీగా అనిపిస్తుంది కదా వాల్ వచ్చేసి, అలాంటి చోట మనకి డెకరేటివ్ కావాలంటే ఈ షెల్ఫ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూపించేస్తాను చూడండి. ఇదిగోండి, LOVE లవ్ అనమాట. సో దీనికి ఎలా పెట్టాలంటే, సో మనకి ఇచ్చాడు షెల్ఫ్, ఇది ఇక్కడ కింద 2 హోల్స్ ఇచ్చాడు కదా, ఇట్లా పెట్టేసి దీనిపైన ఏదైనా ప్లేస్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇందాక నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఒక 10 వస్తాయి అని చెప్పి, సో అది పెట్టి చూద్దాము. ఇదిగోండి, చాలా బాగుంది, షెల్ఫ్ లాగా ఉంటుంది ప్లస్ డిజైన్గా ఉంటుంది. ఇది కూడా ఈ విడ్త్తో వచ్చింది. సో బరువు అయితే లేవు పెద్దగా, కానీ ఇవి నచ్చాయి నాకు. సో దానికి ఇలా వస్తాయి షెల్ఫ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇది మీకు షెల్ఫ్స్ కావాలి అనుకుంటే ఈ టైప్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీకు షెల్ఫ్స్ కోసం చూస్తుంటే ఇది వెంటనే ఆర్డర్ చేసేయండి. ఇప్పుడైతే తక్కువ కాస్ట్లో ఉంటుంది, కొంచెము ఎక్కువ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కాస్ట్ అయితే మారిపోద్ది. సో కాస్ట్ ఎక్కువ అయిన తర్వాత పెట్టేసుకొని కాస్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోవడం కంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవడం బెటర్. ఏదైనా 2 పాట్స్ లిల్లీ ఫ్లవర్స్ తీసుకున్నాను. వైట్ అండ్ రెడ్ అనమాట కాంబినేషన్ వచ్చేసి. ఇదిగోండి, సో ఇది నాకేంటో తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి నాకు కామెంట్స్లో. ఇది చూడండి ఇక్కడ పడిపోయింది చూడండి, ఇది అంటుతుంది చూడండి, వేలుకి అంటింది నాకు. సో ఇదైతే ఏంటో తెలియదు నాకు. నేను చూసిన పాట్స్ అన్నిట్లో ఇది పెట్టేశారు బరువుగా ఉండడానికి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటో అయితే తెలియట్లేదు. కొంచెం చూడడానికి సిమెంట్ కలర్లో అలా వైట్లా ఉంది. ఇదిగోండి ఇక్కడ పడింది చూడండి. సో ఇది చాలా బాగుంది చూడండి, లిల్లీ ఫ్లవర్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి.
అంటే రియల్ ఫ్లవర్లా ఉండటానికి ఇలా పెట్టాడు చూడండి, లుక్ వస్తుంది. ఇలా రియల్ ఫ్లవర్ లాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్లా అనిపించదు. మీరు ఎక్కడైనా పెట్టేసుకుంటే వాల్స్లో అట్లాగా షోకేస్ కడుతూ ఉంటారు కొంతమంది, షెల్ఫ్స్ ఉంటాయి కదా, అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది చూడండి, లవ్ సింబల్ ఇచ్చాడు, మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి లవ్ సింబల్ ఇచ్చాడు ఫ్లవర్స్ మధ్యలో చూడండి. మొత్తం అన్నిటికీ అట్లాగే లవ్ సింబల్ ఇచ్చేసాడు. నేను ఇప్పుడు దాకా చూడలేదు, జస్ట్ ఇప్పుడే చూశాను అనమాట ఈ లవ్ సింబల్స్ అన్నీ. సో ఇది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్స్తో వచ్చింది, ఇది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్తో వచ్చింది. రెండు కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. సో మీకు కావాలి అంటే వెంటనే బై చేసేయండి. ఇప్పుడైతే మంచి హెవీ ఐటెం తీసుకురాబోతున్నాను. ఇదే అనమాట హెవీ ఐటము. సో పక్కన పెడతాను. ముందు ఇందులో 3 పాట్స్ వచ్చాయి అన్నమాట. ఇది ఒక పాటు, ఇది ఒక పాటు, ఇవి సెరామిక్వి. సో ఇది ఒక పాట్. సో ఈ 3 పాట్స్ కూడా బడ్జెట్లో వచ్చాయి. మనము డోర్స్ దగ్గర, విండోస్ దగ్గర అలా పాట్స్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడదామని చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఇది అయితే ఇలా సర్కిల్ షేప్లో వచ్చింది. ఇక్కడ హోల్ అనమాట, ఇక్కడైనా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, కింద ఆనటానికి అనమాట ఇలా ఇచ్చాడు. సో ఇది బేస్కు ఉంటుంది అనమాట, పడిపోకుండా. అండ్ ఇది రౌండ్, దీనికి బేస్ అవసరం లేదు, ఆల్రెడీ బేస్ ఉంది. సో ఇక్కడ జగ్ టైప్ ఇచ్చేసాడు, ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చాడు దీనికి. ఇది ఏమో నార్మల్ కుండీ టైప్ ఇచ్చేసాడు అనమాట. ఇది ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. ఇది పెద్దది, వాటి మీద సైజు ఇది పెద్దది, ఇది కొంచెం చిన్నది, మీకు సైజ్ తెలుస్తుంది కదా. సో దీని మీద ఇది కొంచెం చిన్నది, అలా ఈ రెండు మ్యాక్సిమం ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ 3 సెట్ ఇచ్చేసాడు. ఇవి సెరామిక్వి మామూలుగానే చాలా కాస్ట్ ఉంటాయి చూడండి, కాస్ట్ మనకి బడ్జెట్లో వచ్చాయి ఇవి కూడా. సో వీటికి ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసి చూద్దాం ఇప్పుడు మనము. అండ్ నేను ఇక్కడ సన్ఫ్లవర్ది ఆర్డర్ పెట్టాను కదా, అది ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది సన్ఫ్లవర్ ప్లాంట్. ఈ సన్ఫ్లవర్స్ అనేవి పెట్టేసి ఇస్తే దారిలోనే ఊడిపోతాయి కాబట్టి జస్ట్ ఇది ఇట్లా ఇచ్చేసాడు. దీని మీద సన్ఫ్లవర్స్ విడిగా ఇచ్చాడు. ఇప్పుడు మనం అటాచ్ చేయాలి, ఎట్లా అటాచ్ చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇలా ఉంది కదా కాడ. సో దీనికి ఫ్లవర్కి బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో జస్ట్ ఆ హోల్ ఇందులో పెట్టేయడమే. ఇది కొంచెం సెట్ అయిపోయింది. సో ఇలా మనకు తెలిస్తే ఏమైందంటే, మనం తర్వాత కావాలి పెట్టుకోవాలి అనుకున్న ఓడిపోయినా పెట్టేసుకోవచ్చు. మీరు ఇంకా స్టిఫ్గా ఉండాలి, నాకు మామూలుగా అయితే స్టిఫ్గానే ఉండాలి అనుకుంటే మీరు గమ్ వేసేసుకోవచ్చు. సో నేను అన్ని ఫ్లవర్స్ పెట్టట్లేదు, ఫ్లవర్స్ అయితే చాలానే ఇచ్చాడు, ఒక 10 ఫ్లవర్స్ దాకా ఇచ్చుంటారు. సో నేనైతే కొన్ని పెడుతున్నాను. ఇప్పుడు మనము పాట్ రెడీ చేయాలి కదా, సో ఆ పాట్ లుక్ కోసం అనమాట, ఎలా ఉంటుంది అని చూడాలి కదా. సో కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టాను నేను ప్రస్తుతానికి. సో ఈ పెట్టిన ఫ్లవర్స్తో లుక్ ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి. సో ఫస్ట్ దీనిలో పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి, చాలా బాగుంది ఇలా. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. బ్యాక్కి పెడతాను, మీకు బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది డోర్ దగ్గర పెడితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కూడా చూడండి రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా అయితే అనిపించట్లేదు. ఈ పాట్ చూస్తే నిజంగానే ఫ్లవర్స్ అనిపిస్తాయి. ఇంకా ఈ పాట్స్ మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే, దీనిలో సాయిల్ పోసేసి నార్మల్ ఉంటాయి కదా, అంటే నార్మల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాంట్స్ అలాంటివి పెట్టేసుకోవచ్చు వీటిలో, ఇంకా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ వద్దు, మాకు న్యాచురల్ కావాలి అనుకుంటే అండి, ఇందులో కూడా చాలా లుక్ వచ్చింది. జస్ట్ ఇట్లా బేస్ చేస్తాము అంతే. ఇది ఒక డిజైన్లా కూడా ఉంది. ఇంకా మీకు తెలుసా, ఇక్కడ ఒక ఏదైనా ఫ్లవర్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇది ట్రై చేద్దాము. ఇది పట్టట్లేదు, కొంచెం పెద్దది అయిపోయింది. ఏదైనా చిన్నది ఉంటే అలాంటిది కూడా ఏమన్నా పెడితే ఇక్కడ ఇంకా బాగుంటుంది. సో ఇది ఇట్లా ఉంది. ఇంకోటి కూడా పెట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇదిగోండి, సో ఇది జగ్లా వచ్చింది కదా, దీనిలో పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఒక రియల్
ఒక ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చాయి నిజంగానే. ఈ చూడండి సన్ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఇది చూడడానికి చాలా రియల్గా కనిపిస్తుంది మీకు. సో ఇవి రెండు కావాలంటే కాంబినేషన్లో కూడా మీరు తీసుకోవచ్చు, కింద లింక్స్ ఇస్తాను. సో ఈ 3 కాంబినేషన్లో తీసుకోవచ్చు. మీకు విడిగా కావాలంటే విడిగా చూడండి, కానీ కాంబినేషన్లో తీసుకుంటేనే బడ్జెట్లో వస్తుంది. సో విడిగా తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో అందుకే కాంబినేషన్ చూపించాను అనమాట నేను. చూడండి ఇది చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది ఇది అనమాట. సో దానికి ఇది ఇచ్చాడు అనమాట. ఇది నాకు ఎందుకు ఇచ్చాడో తెలియలేదు. సో ఇదైతే ఇచ్చాడు, ఇట్లా పెట్టి చూద్దామా అంటే సో పెట్టడానికి కాదు, మరి దేనికి ఇచ్చాడో అయితే తెలియదు. తాజ్మహల్కి ఇది కింద, సో వెనకాల అయితే ఇట్లా ఉంది. సో ఇది ఇక్కడ కాయిన్లా ఇచ్చాడు. సో ఇదేంటో మరి బేస్కి ఇచ్చాడో దేనికి ఇచ్చాడో. ఇది చూడండి తాజ్మహల్ ఎంత బాగుందో. అంటే ఇది అంతా షైన్ వస్తుంది అనమాట. ఇది నాకు మీకు షైన్ తెలుస్తుందో లేదో, మీకు ఆ షైన్ తెలుస్తుందో లేదో కానీ నాకైతే తెలుస్తుంది. చూడండి ఎంత షైనింగ్గా అనిపిస్తుందో. ఇది అంతా గోల్డ్ కలర్ వచ్చేసింది, మెరుస్తుంది. సో నేను మీకు కావాలంటే దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో ఇది తాజ్మహల్. స్మాల్గా ఉంది కానీ క్యూట్గా బ్యూటిఫుల్గా. ఇది మనము షోకేస్లో పెట్టడానికి, డెకరేట్ చేయడానికి, హోమ్ని కాదు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో. నేను సైజ్ పెద్దదే వస్తుంది, చూడగానే చిన్న బాక్స్ చూసి ఓ సైజ్ ఏంటి ఇంతే వచ్చింది అనుకున్నాను, కానీ ఓపెన్ చేసాక చూస్తే ఇంత క్యూట్గా ఉంది అది. ఇది చూడండి ఇంత క్యూట్గా ఉందో, చాలా బాగుంటుంది ఇది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలిస్తే నాకు చెప్పండి. సో నాకైతే తెలియలేదు ఇది. సో నెక్స్ట్ ఐటెం ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్సే అనమాట. ఇది 3 టైప్స్. సో నేను ఇందాక చెప్పాను కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటో నాకు ఇది తెలియట్లేదు అని. సో వీటిలో కూడా ఇచ్చాడు ఇదే. సో ఇది గ్రీన్ కలరు, ఇది బేబీ పింక్ కలరు, ఇది రెడ్ కలర్, 3 తీసుకున్నాను అనమాట. సో ఇలా వచ్చింది పాట్ అయితే డిజైన్డ్గా. సో ఈ 3 మధ్యలో రెడ్ పెడితే బాగుంటుంది. చూసారా? ఇక్కడ నాకేం తెలుస్తుందంటే ఈరోజు కలర్ని బట్టి, దాని పక్కన పెట్టేదాన్ని బట్టి దీని లుక్ మారిపోతుంది. ఇందాక పెయింటింగ్స్ అట్లాగా అయింది, ఇప్పుడు ఇవి అలాగైంది. చూడండి ఇక్కడ పింక్ పెడితే ఒక లుక్ వస్తుంది, రెడ్ పెడితే ఒక లుక్ వస్తుంది. రెడ్ పెట్టాక లుక్ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు చూడండి, చూసారు కదా? సో ఇది ఓన్లీ మొత్తం గ్రీన్, ఇదేమో రెడ్, ఇదేమో బేబీ పింక్ అనమాట. దీనిలో చిన్న చిన్న ఫ్లవర్స్లా ఇచ్చాడు చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్లా ఇచ్చాడు, పింక్ గ్రీన్ కాంబినేషన్లో. ఇందులో గ్రీన్ మొత్తం లీవ్స్ గ్రీన్, ఫ్లవర్స్ గ్రీన్, మొత్తం గ్రీన్ అనమాట. ఇవి చాలా లో కాస్ట్లో వస్తున్నాయి మనకి. ఇవి డెకరేషన్ పెట్టుకోవడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్, అట్లా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్, అదొక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చాడు, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చాడు, రెడ్ ఇదంతా. సో ఇది అనమాట ఈ పాట్స్. ఇప్పుడు వచ్చేసి లైటింగ్స్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అట్లా చెక్క వచ్చి రౌండ్గా రావాలి. అవి 2 ఇచ్చాడు ఇక్కడ. సో ఇది ఓపెన్ చేయలేదు నేను, ఇది ఓపెన్ చేశాను, ఇది చూపిస్తాను. ఇందులో బ్యాటరీస్ కూడా ఇన్బిల్ట్ వచ్చేసాయి అనమాట మనకి. సో బ్యాటరీస్ కూడా తీసే పని లేదు. చూడండి 3 బ్యాటరీస్ ఇచ్చేసాడు. ఇక్కడ బటన్ ఉంది ఆన్ ఆఫ్కి, ఇదిగోండి అదిగోండి లైటింగ్. సో ఇక్కడ ఏమైందంటే ఇట్లా రౌండ్ చుట్టేసి ఇచ్చేసాడు. మనకు కావాల్సిన షేప్లో మనం దీన్ని పెట్టేసుకోవడమే. ఇది వంగుతుంది అనమాట ఇట్లా, అదిగో చూడండి, అది ఎలా పెడితే అలాగే ఉంటుంది. సో ఇది మనకు నచ్చినట్టు మనం అరేంజ్ చేసుకోవాలి. ఇంత ఇచ్చాడు అనమాట, చూసారు కదా, కొంచెం ఎక్కువే వచ్చింది. సో మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇది కూడా నేను లైట్ లేకుండా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను, లుక్ బాగుంటుందా బాగోదా అని చెప్పి. సో ఇవి అయితే 2 వచ్చాయి, 2 బ్యాటరీస్ అయితే ఇచ్చేసాడు. నాకు అనిపించింది ఏంటంటే ఇది మాత్రం వర్త్, ఎందుకంటే బ్యాటరీస్ కాస్టే ఉంటుంది.
సో మనకి ఇలాంటివి 2 వచ్చాయి, ప్లస్ లైటింగ్స్ కూడా వచ్చాయి కదా. సో ఇది బాగుంటుంది. మనము ఇంకా కూడా చేయొచ్చు దీంతో. ఏంటంటే జస్ట్ ఈ లైటింగ్ ఈ చెక్క ఇట్లా ఉంచేసి ఈ లైటింగ్స్ని ఇట్లా హ్యాంగింగ్లో అయినా సరే ఎట్లా అయినా చేసేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ ప్లగ్ పెట్టే పని ఉండదు కాబట్టి జస్ట్ ఈ చెక్కని ఇలా స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. కొన్ని ప్లేసెస్లో మనకు లైటింగ్ కావాలి అనిపిస్తుంది, కానీ అక్కడ ప్లగ్ ఉండదు. సో అలాంటి ప్లేసెస్లో ఇది యూస్ చేయొచ్చు. జస్ట్ ఈ లైటింగ్ పెట్టేసి ఇక్కడ జస్ట్ ఇట్లా ఆన్ ఆఫ్ ఈ బటన్ యూస్ చేయొచ్చు. ఇవి అలాంటప్పుడు చాలా అంటే చాలా పనికొస్తాయి. మీకు కావాలి అనే అవసరం ఉంటే ఇది వెంటనే తీసేసుకోండి. 2 వచ్చాయి అన్నమాట. మళ్ళీ ఫ్లవర్ పాట్స్ చూపిస్తాను. ఏంటి పద్దాక ఫ్లవర్ పాట్స్ కాదు, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి, ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు దీనివల్లే దీనికి ఇంత క్యూట్నెస్ వచ్చింది. సో ఇలాంటివే మనకి 3 ఇచ్చేసాడు. ఇందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అట్లా అన్నాను కదా, అది వెయ్యలేదు, కానీ లోపల బాల్స్ వేసాడు. అది కొంచెం సౌండ్. సో బాల్స్ వేసాడు, బాల్స్ పైన షీట్ పెట్టేశాడు బయటికి రాకుండా. అవి ఇది జస్ట్ గ్రాస్ ఇచ్చేసాడు. ఇది అండ్ ఇది ఇందులో కూడా బాల్స్ ఏ ఉన్నాయి. ఇది అన్నమాట. ఇది అయితే చాలా క్యూట్ ఉంది. జస్ట్ ఇట్లా పెడితే నాకైతే అలాగే చూస్తుంటే అనిపిస్తుంది. ఇది అంత క్యూట్గా ఉంది చూడండి. ఈ పాట్స్ నార్మల్గా ఇచ్చుంటే ఇంత లుక్ వచ్చేది కదేమో. కింద ఇలా ఐస్ వేయడం వల్లనే వీటికి చాలా లుక్ వచ్చింది. ఇది క్యూట్నెస్ మరీ ఎక్కువైపోయింది వీటికి. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. సో ఇది గ్రాస్ అన్నమాట. చూడండి మొత్తం గ్రాస్ ఇచ్చేసాడు. సో ఇది కూడా గ్రాస్ సేమ్ దానిలాగే. చూడండి ఇది గ్రాస్ నార్మల్ గ్రాస్లా ఇచ్చాడు. ఇవేమో కొంచెం ఆకుల్లా అట్లా ఇచ్చేసాడు. సో ఈ క్యూట్ ఇది వచ్చేసి దీనికి ఫ్లవర్స్ ఇచ్చాడు అనమాట, ఇట్లా రెడ్ ఫ్లవర్స్. సో దీనికి ఇలా రెడ్ ఎల్లో కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి, ఆకులు వచ్చాయి. సో అందుకని దీని పక్కన ఓన్లీ గ్రాస్ పెట్టినా సరే లుక్ వచ్చేస్తుంది. అంతకు మించి ఈ క్యూట్నెస్ ఒకటి ఇంత బాగుంది. సో ఇది సెట్ అన్నమాట. ఇది కూడా బడ్జెట్లోనే వస్తుంది. మీకు కావాలి అంటే నేను లాస్ట్ ఐటమ్ చూపిస్తాను. ఇది ఫ్లవర్ పాట్సే. ఇందులో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోసేసాడు అనమాట. సో ఇవి మనకి 2 వచ్చాయి కాంబినేషన్లో. చూడండి ఇది చూడండి ఫ్లవర్స్ ఇచ్చాడు. రెడ్, ఎల్లో, వైలెట్, బ్లూ, మొత్తం పింక్ మొత్తం ఇచ్చేసాడు. ఇలా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. దగ్గర నుంచి చూస్తే బాగున్నాయి ఫ్లవర్స్. సో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్ లీవ్స్లో ఇచ్చేసాడు. అంత ఆర్టిఫిషియల్ అయితే లేవు, రియల్ లుక్ వచ్చాయి పాట్స్ అన్నీ. సో ఇది అనమాట ఇవాళ మన వీడియో. లేదు మీకు వేరేలాంటి హోమ్ డెకర్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా అవి రివ్యూ అయితే చేస్తాను. అవి ఆర్డర్ పెట్టి మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను. మీరు ఎలాంటి హోమ్ డెకర్స్ వాడతారో మనకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఇవాళ మొత్తం వీడియో పూర్తయిపోయిందనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ ఆల్.